హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కొందరు యేసుప్రభువు దగ్గర తీసుకెళ్ళండి అయ్యా, ఇతను బాగుపడతాడు అని చెప్పి అతను లేచి నడవలేడు కాబట్టి నలుగురు మనుషులు మోస్తారని మనం చచ్చిపోతే మనల్ని ఎంతమంది? ఈ బతుకున్నప్పుడు మనల్ని మనమే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం చచ్చామంటే ఎంతమంది కావాలి? 4 మూలల 4 పట్టుకొని పాడిగట్టి, అంత బరువు ఉంటాం మనం. అంత కష్టం మనకు దేవుడు ఆ జీవం ఇచ్చినప్పుడు ఎవ్వడి మీద ఆధారపడకుండా నీ కాళ్ళు 2 కాళ్ళు నీకు ఇచ్చాడంతే టక టక నడుచుకుంటూ ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎంతమంది దేవుడు నీకు కాళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి ఉన్నారు? హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి యవ్వనం ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు. ఈ రోజున అనేక మంది వాటిని పోగొట్టుకుంటున్నారండి. తప్పైన మార్గాల్లోనికి వెళ్ళి, పాపపు మార్గాల్లోనికి వెళ్ళి, సృష్టికర్తను మరిచి పాపానికి చోటిచ్చి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలా మంచాన పడిన వారిని కొందరు తీసుకెళ్దాం యేసుప్రభు దగ్గరికి. నడవలేడు, ఎలా తీసుకెళ్తాం? నడవలేకపోతే మంచం మీద పెట్టి 4 పట్టుకొని తీసుకెళ్తామని ఎలాగోలాగా మోసుకొని తీరా తీసుకొస్తే అక్కడ గుమ్మంలో నిండా మనుషులు కూర్చున్నాడు. ఒక్క మనిషి దూరడానికి కూడా చోట్లేదు. అంత కిక్కిరిసిపోయి ఉంటే ఇంకేం చూస్తాంలే అని వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందంట. ఏమని? ఈ రోజుల్లోలాగా స్లాబులు ఉండేవి కాబట్టి పూర్వకాలం పెంకుటిళ్ళు ఉండేవి. తెలుసా మీకు? పెంకుటిళ్ళు అంటే పెంకులు ఉంటాయి. పెంకులు తీస్తే దారి వచ్చేస్తుంది. అక్కడ పైకి ఎక్కి ఇంటి కప్పు మీదకి ఎక్కి ఆ 4 కలిసి అక్కడ పెంకులు ఊడదీసి ఆ బెడ్ పట్టే అంత ద్వారం చేసి తాళ్లతో నేరుగా ప్రభు ముందు తిప్పారట అతన్ని. దేవుడు వారిని దర్శిస్తాడు, దేవుడు వారిని మారుస్తాడు, దేవుడు వారి ద్వారా దేవుడు తన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. కొందరు మేలు పొందిన వారు నడవలేని వారిని, రాలేని వారిని మంచం మీద పడుకొండబెట్టుకొని తీసుకొచ్చాడు. ఆటంకాలు వచ్చిన, అభ్యంతరాలు కలిగిన వాళ్ళ యొక్క మెదడు ఉపయోగించి ఇంటి కప్పు పైన ఆ యొక్క కప్పు విప్పి అతన్ని మంచం మీద నుండి కిందకి దింపాడండి. ఒక ఆత్మను రక్షించడానికి ఎంత ప్రయాసపడ్డా అది వ్యర్థం కాదండి. ఎందుకంటే ఒక ఆత్మ యొక్క విలువ, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము? లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? అంటే లోకంలో ఉన్న సొత్తు అంతా ఒక తక్కెట్లో వేసి, ఒక ఆత్మలో ఒక తక్కెట్లో వేస్తే ఏది మొగ్గుతుందన్నమాట? ఒక ఆత్మ విలువే ముఖ్యమైందండి. మనకు దేవుడిచ్చిన జీవితం చాలా శ్రేష్టమైంది. దయచేసి ఇక్కడున్న యవ్వనస్తులు ప్రభునామంలో బతిమిలాడుతున్నాను, మీ యవ్వన కాలమును దేవునికి ఇవ్వండి. ఎంత త్వరగా యేసు ప్రభువుకు మీ జీవితం అప్పగించుకుంటే అంతగా మీరు ఇహమందు దీవించబడతారు, పరమందు కూడా ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ లోకంలో ఒకే ఒక జీవితం, అది త్వరగా గతించిపోతుంది. ఈ లోకంలో మనం ఏమేమి సాధించామో అన్నది ముఖ్యం కాదు, ప్రభువు కొరకు ఎలా జీవించామన్న దానిని బట్టే మనకు పరలోకంలో ప్రతిఫలం ఉందండి. ఈ దేహంతో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మరణించిన తర్వాత దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. అందుకే మన జీవితాన్ని జాగ్రత్తగా వాడాలి. కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, పోరాటాలుంటాయి, కొరతలుంటాయి, వ్యాధులుంటాయి. ఎన్నున్నా యేసయ్య ఉంటే విడుదలుంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, తృప్తి ఉంది. ఇహమైందైనా ఈ లోకాన్ని విడిచిన దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతాం. ఈరోజు యేసయ్య మాటలు వింటే నీవు దీవించబడతావు, అనేకులకు దీవెనగా ఉంటావు.
నీవు దేవునికి దూరం అయితే నిన్ను మొయ్యటానికి నలుగురు కావాలి, నిన్ను భరించడానికి నలుగురు కావాలి, నిన్ను పోషించడానికి నలుగురు కావాలి. కానీ యేసు ప్రభువుని నమ్మినప్పుడు నిన్ను దీవిస్తాడు, నీవు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వద్దయ్యా ఈ నిర్జీవమైన జీవితాలు మాకొద్దయ్యా, ఈ పడకల మీద పడుండే జీవితాలు మాకొద్దయ్యా, ఇతరుల మీద ఆధారపడే జీవితాలు మాకొద్దయ్యా, ఇతరులకు భారభరితమైన బతుకులు మాకొద్దు నాయనా. మా బతుకును మేము బతుకుటకు మా దేవుడు మాకు తోడున్నాడు, మా దేవుడు మమ్మల్ని దీవించాడు, మేమే 10 మందికి దీవెనకరంగా ఉంటామని నీ సాక్షులుగా బ్రతికే జీవితాలు కనిపెడుతున్న ప్రతి ఒక్కరికి దయచేయము నాయనా. ఈ రాత్రి ఎవరైనా ఇంకను ఇక్కడ శాపగ్రస్తులుగా ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి శాపమును కొట్టివేస్తున్నాము తండ్రి. ప్రతి రోగమును యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము నాయన. అపవిత్రాత్మ ఇతడులో నుండి పొమ్ము, మరెన్నడూ ఇతరులోనికి రాకమని నీవు గద్దించినట్లుగా విడిపించబడిన మేము మరి ఎన్నడూ వాటికి బానిసలు కాకుండా నీవిచ్చు నిరంతరమైన శాశ్వతమైన దీవెనలతో వెళ్ళటకు సహాయము చేయము. నిత్య నరకానికి పోవలసిన వారు పరలోక రాజ్య వారసులైనట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించుము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును, సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి, ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో
మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని, తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బెరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రతిధ్వని